అందరికీ నమస్కారం. సీఎం ఇంటి ఎదుట హత్య, తీవ్ర షాక్లో పోలీసులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తిరుపతి జిల్లా నారవారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు సోమవారం యశోద అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన పరిశ్రమను నాశనం చేశారని, అదేవిధంగా తనపై దౌర్జన్యాన్ని చేసి జాకెట్ను సైతం చించేశారని, పోలీసులు తనపై దాడి చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె చేతి గాజులు పగలగొట్టుకొని మింగేందుకు ప్రయత్నించి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే అడ్డుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్కు తరలించారు. ఆమె కథనం మేరకు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో రాజేశ్వరరావు, సరోజినీదేవి దంపతుల నుంచి కొంత భూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు 1 కోటి ఖర్చుతో ఎల్వి పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. హరిరామ్జీ మఠానికి చెందిన ఈ భూమి వివాదాలు ఉంది. ఈ భూమికి తామే యాజమాన్యమని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టుకు ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే కోర్టు స్టే ఉన్న రాజేశ్వరరావు మరికొందరు కలిసి హ్యాండ్లూమ్స్కు ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. 50 లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారు. కోర్టు స్టే ఉన్న సామగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడి చేశారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసేందుకు తనకు అనుమతించకపోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించారు. సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చేతి గాజులు పగలగొట్టుకొని వాటిని మింగేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటనను ఫోటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లు, కెమెరాలను లాక్కొని పోలీసులు వీడియోలను డిలీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు యశోదను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్కు తరలించారు. అయితే అగ్రిమెంట్తో అద్దెకు దిగి కడుపు ముగిసిన ఖాళీ చేయకుండా, అద్దె చెల్లించకుండా భూమిని కబ్జా చేయాలనే కుయుక్తులతో యశోద బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీకి చెందిన రాజేశ్వరరావు ఆరోపించారు. ఆయన సోమవారం గాంధీపురంలో విలేకరులతో మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.